పద్మనాభోరవిందాక్షః పద్మగర్భः శరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः. ఓం పద్మనాభాయ నమః. ఓం అరవిందాక్షాయ నమః. ఓం పద్మగర్భాయ నమః. ఓం శరీరభృతే నమః. ఓం మహర్ధయే నమః. ఓం వృద్ధాయ నమః. ఓం వృద్ధాత్మనే నమః. ఓం మహాక్షాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. పద్మనాభః పద్మపు మొగ్గ వంటి నాభి కలవాడు. అరవిందాక్షః అరవిందముల వంటి రెండు నేత్రములు కలవాడు. పద్మగర్భః పద్మమును ఆసనముగా కలవాడు. స్వామి మన హృదయ పద్మములో ఆసీనుడై ఉంటాడు. శరీరభృత్ శరీరమును కాపాడువాడు. మహర్ధిః గొప్ప సంపద కలవాడు. వృద్ధః భక్తుల సమృద్ధి చూచి ఆనందించువాడు. వృద్ధాత్మ జ్ఞానానంద స్వరూపము కలవాడు. మహాక్షః గరుడుని వాహనముగా కలవాడు. గరుడ ధ్వజః గరుత్మంతుని ధ్వజముగా కలవాడు. శ్రీ మహావిష్ణువు పద్మపు మొగ్గ వంటి నాభి కలవాడు. అరవిందముల వంటి రెండు నేత్రములు కలవాడు. స్వామి మన హృదయ పద్మములో ఆసీనుడై ఉంటాడు. శరీరమును కాపాడువాడు. గొప్ప సంపద కలవాడు. భక్తుల సమృద్ధి చూచి ఆనందించువాడు. జ్ఞానానంద స్వరూపము కలవాడు. గరుడుని వాహనముగా కలవాడు. గరుత్మంతుణ్ణి ధ్వజముగా కలవాడు. ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా శరీర రక్షణ, జ్ఞానవృద్ధి, శాంతి, సంపదతో పాటు శక్తి, బలం, విజయం, విఘ్నాల నుండి రక్షణ లభిస్తాయి. పద్మనాభోరవిందాక్షః పద్మగర్భः శరీరభృత్ మహర్ధిర్రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ.